నమస్తే వెల్కమ్ టు న్యూస్ బ్లేజ్ నేను మీ అమూల్య ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం ఆగస్టులో దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ బీసీల రిజర్వేషన్ల విషయంలో కుట్ర చేస్తున్నారు రెచ్చగొట్టి రిజర్వేషన్లు ఆపాలని చూస్తున్నారన్న పొన్నం ప్రముఖ సినీ నటి సరోజాదేవి కన్నుమూత ఎన్టీఆర్ ఎంజీఆర్ ఏఎన్ఆర్ తో కలిసి నటించిన సరోజా లండన్ సౌత్ ఎండ్ ఎయిర్పోర్ట్ లో విమాన ప్రమాదం టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలిన బీచ్ B-200 ప్లేన్ నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈడీ దాఖలు చేసిన ఛార్జ్షీట్ పై ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈడీ ఆరోపణలను మరింత చట్టపరమైన విచారణకు తీసుకోవాలా వద్దా అనే నిర్ణయాన్ని రౌస్ అవెన్యూ కోర్టు నేషనల్ జడ్జ్ విశాల్ గోగ్నే జూలై 29న ప్రకటించనున్నారు. స్వాతంత్రానికి పూర్వం నేషనల్ హెరాల్డ్ వార్తా పత్రికను 1938లో జవహర్లాల్ నెహ్రూ స్థాపించారు. దానికి అసోసియేటెడ్ గా జర్నల్స్ లిమిటెడ్ వ్యవహరించింది. అయితే 2008లో 90 కోట్ల రూపాయల మేర అప్పుల కారణంగా నేషనల్ హెరాల్డ్ పత్రిక మూతపడింది. దీంతో అప్పటి నుంచి ఆ సంస్థపై ఆస్తులపై వివాదాలు నెలకొన్నాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు ఇతరులు యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ద్వారా అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ను స్వాధీనం చేసుకున్నారు. దీంతో 2000 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను అక్రమంగా ఆర్జించారని 2012లో బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి ట్రయల్ కోర్టులో ఫిర్యాదు చేశారు. దీంతో కేసును సీరియస్ గా తీసుకున్న ఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది.
ఈ కేసుతో సంబంధం ఉన్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు సుమన్ దుబే, శ్యామ్ పెట్రోడా, యంగ్ ఇండియన్, డోటెక్స్ మర్చెండైజ్, సునీల్ భండారీలపై ఏప్రిల్ 9న ఛార్జ్షీట్ దాఖలు చేసింది. కాగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు యంగ్ ఇండియన్ సంస్థలో 38% చొప్పున షేర్లు కలిగి ఉన్నారని ఈడీ ఆరోపించింది. ఏజేఎల్ కు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 90,21,00,000 రూపాయల రుణాన్ని 9,02,00,000 రూపాయలకు ఈక్విటీ షేర్లుగా మార్చి ఆ షేర్లను 50 లక్షలకు యంగ్ ఇండియన్ కు బదిలీ చేశారని తెలిపింది. తద్వారా 2,000 కోట్ల నుంచి 5,000 కోట్ల విలువైన ఏజేఎల్ ఆస్తులపై నియంత్రణ సాధించారని ఈడీ ఆరోపించింది. దీంతో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్లు 3, 4, 70 కింద వారిపై ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఏప్రిల్ 11, 2025న ఈడీ ఢిల్లీ, ముంబై, లక్నోలో 661 కోట్ల రూపాయల విలువైన ఏజేఎల్ ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు నోటీసులు జారీ చేసింది. వాటిలో ఢిల్లీలోని హెరాల్డ్ హౌస్ కూడా ఉంది. దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ లెనిన్ అందిస్తారు. చెప్పండి లెనిన్. అమూల్య, నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. ఈడీ దాఖలాలు చేసిన ఛార్జెస్ పై ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ అయితే చేసింది. ఏదైతే ఈడీ ఆరోపణలు మరింత చట్టపరమైన విచారణకు తీసుకోవాలా వద్దా అనే నిర్ణయాన్ని ఏదైతే అవెన్యూ కోర్టు స్పెషల్ జడ్జి విశాల్ గోర్నే జూలై 29 ప్రకటించారు. వివరాల్లోకి వెళ్తే స్వాతంత్రానికి పూర్వం నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికను 1938లో జవహర్లాల్ నెహ్రూ స్థాపించారు. అయితే దానికి ఏదైతే అసోసియేట్ గా ఏదైతే జనరల్ లిమిటెడ్ వ్యవహరిస్తూ వస్తుంది. అయితే 2008లో రూపాయలు 90 కోట్ల మేర అప్పుల కారణంగా నేషనల్ హెరాల్డ్ పత్రిక అయితే మూతపడింది. దీంతో అప్పటి నుంచి ఆ సంస్థపై ఆస్తులపై వివాదాలు అయితే నెలకొన్నాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు ఇతరులు యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ద్వారా అసోసియేట్ గా జనరల్ లిమిటెడ్ కు అయితే స్వాధీనం చేసుకున్నారని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నాయి. దీంతో 2,000 కోట్ల విలువైన ఆస్తులు అక్రమంగా ఆర్జించారని వారు పొందారని చెప్పేసి 2012లో బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి ఏదైతే ట్రయల్ కోర్టులో పిటిషన్ చేశారు. దీంతో కేసును సీరియస్ గా తీసుకున్న ఈడీ దర్యాప్తు వేగవంతంగా చేసింది. కేసుతో సంబంధం ఉన్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు ఏదైతే ఇతరులు మరో 5 మందిపై ఏప్రిల్ 9న ఛార్జ్ షీట్ అయితే దాఖలాలు చేసింది. కాగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు యంగ్ ఇండియన్ సంస్థల్లో 38% చొప్పున షేర్లు అయితే కలిగి ఉన్నారని చెప్పేసి ఈడీ అయితే ఆరోపిస్తుంది. ఏదైతే ఏజేఎల్ కు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రూపాయలు 90 కోట్ల రుణాన్ని రూపాయలు 9 కోట్ల ఈడీ ఏదైతే షేర్లకు సంబంధించి మార్చ్ అలానే ఆ షేర్లను 50 లక్షలకు యంగ్ ఇండియన్ కు బదిలీ చేశారని చెప్పేసి కూడా పేర్కొంది. తద్వారా 2,000 కోట్ల నుండి 5,000 కోట్ల విలువైన ఏజేఎల్ ఆస్తులపై నియంత్రణ సాధించాలని చెప్పేసి ఈడీ అయితే ఆరోపించింది. దీంతో ఏదైతే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్లు 3, 4 మరియు 70 కింద వారిపై అయితే ఛార్జ్షీట్ అయితే దాఖలాలు చేశారు. ఏప్రిల్ 11న 2025 ఢిల్లీలో, ముంబై, లక్నోల రూపాయలు 661 కోట్ల విలువైన ఏజేఎల్ ఆస్తులను అయితే స్వాధీనం చేసుకునేందుకు నోటీసులు అయితే జారీ చేసింది. వాటిలో ఢిల్లీలోని ఏదైతే హెరాల్డ్ హౌస్ కూడా ఉండడం అయితే విశేషంగా చెప్తూ వస్తుంది. అయితే ఏదైతే ఈ కేసుకు సంబంధించి ఈ ఇరుపక్షాల వాదన విన్న తర్వాత ఈడీ అయితే తీర్పును అయితే రిజర్వ్ చేసింది. అమూల్య, థ్యాంక్ యూ లెనిన్.
కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ చేపట్టనున్నట్లు కేంద్ర ఎన్నికల అధికారులు తెలిపారు. ఆగస్టు 2025 నుంచి దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాను సునిశ్చితంగా పరిశీలించనున్నట్లు ప్రకటించారు. తప్పుడు, డూప్లికేట్ ఓటర్ల తొలగింపు లక్ష్యంగా ఈ సవరణ చేపట్టనున్నారు. బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్ నుంచి విదేశీ అక్రమ ఓటర్లను గుర్తించనున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల తరువాత దేశవ్యాప్తంగా ఈ సమీక్ష అమలు చేయనున్నట్లు ఈసీ ప్రకటించింది. ఆధార్, ఓటర్ కార్డ్, రేషన్ కార్డ్ ఆధారంగా ఓటర్లను ధృవీకరించనున్నారు. నకిలీ ఓటు నమోదు చేసిన వారిపై చర్యలు తీసుకోనున్నారు. రాష్ట్ర ఎన్నికల అధికారులు సమన్వయంతో ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఖచ్చితమైన ఓటర్ లిస్టు కోసం కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోనుంది. ఎన్నికల ముందు ఓటర్ల జాబితాలో పారదర్శకతను పెంచే దిశగా కార్యాచరణ చేపట్టనుంది. ప్రజల ఓటర్ల జాబితాపై ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక హెల్ప్ లైన్ ను కూడా ఏర్పాటు చేయనుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న అందిస్తారు. చెప్పండి ప్రసన్న. అమూల్య, కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుందని చెప్పవచ్చు. అయితే దేశవ్యాప్తంగా త్వరలోనే ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ చేపట్టినట్టు కూడా కేంద్ర ఎన్నికల అధికారులు తెలియజేశారు. అయితే ఆగస్టు 25 నుంచి దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాను పరిశీలించాలని ప్రకటించారు. తప్పుడు, డూప్లికేట్ ఏదైతే ఓట్లు ఉన్నాయో వాటిని తొలగించే లక్ష్యంగా ఈ సవరణ చేపట్టినట్టు తెలుస్తా ఉంది. అంటే బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్ నుంచి ఇతర దేశాల నుంచి ఏదైతే అక్రమంగా ఇండియాలో ఉండి అక్రమ ఓటర్లను నమోదు చేస్తున్నారో వారిని తొలగించడం లక్ష్యంగా ఈ ఓటర్ల సవరణ కార్యక్రమం చేపట్టిన తెలుస్తా ఉంది. అయితే ఏదైతే ఎన్నికల లోపల దొంగ ఓట్లతోటి అయితే నాయకులు గెలిచేవారు ఓడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇటువంటి దొంగ ఓట్లను తొలగించడం లక్ష్యంగా కేంద్ర ఎన్నికల సంఘం ఈ చర్య చేపట్టిన తెలుస్తుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత దేశవ్యాప్తంగా ఈ సమస్య అమలు చేయనున్నట్లు కూడా ఈసీ ప్రకటించింది. ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, రేషన్ కార్డు ఆధారంగా ఓటర్లను ధృవీకరించినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే నకిలీ ఓటు నమోదు చేసిన వారిపై కూడా చర్యలు తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. రాష్ట్ర ఎన్నికల అధికారుల సమన్వయంతో ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. నేపథ్యంలో కూడా ఖచ్చితమైన ఓటర్ లిస్టు కోసం కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకొని తెలుస్తా ఉంది. అయితే ఎన్నికల ముందు ఓటర్ల జాబితాలో పారదర్శకతను పెంచే దిశగా కార్యాచరణ చేపట్టినట్టు తెలుస్తుంది. ప్రజల ఓటర్ల జాబితాపై ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేసింది. అయితే ఏదైతే ఎన్నికలు రాబోతున్న కారణం లోపల దొంగ ఓట్ల ద్వారా అయితే గెలుపు ఓట్లను కూడా ప్రభావితమైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎందుకంటే అనేక ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చేసి ఇక్కడ రెండు ఓట్లు ఉండడం వల్ల అక్కడ ఇక్కడ ఓటేయడం వల్ల కూడా ఎన్నికల యొక్క ఫలితాలు తారుమారే పరిస్థితి ఉన్న నేపథ్యం లోపల ఖచ్చితంగా వీటిని పునరుద్ధరించాలి. ఇటువంటి చర్యలను కూడా ఖచ్చితంగా అడ్డుకోవాలని చెప్పేసి కూడా కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకొని అయితే ఇప్పుడు ఓటర్ల సవరణ చేపట్టినట్టు తెలుస్తా ఉంది. అమూల్య, థ్యాంక్ యూ ప్రసన్న. ప్రముఖ సీనియర్ నటి బి సరోజాదేవి కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె బెంగళూరు యశ్వంత్పూర్లోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉదయం 9 గంటలకు తుది శ్వాస విడిచారు. సరోజాదేవి 1938 జనవరి 7న బెంగళూరులో జన్మించారు. 13 ఏళ్లకే ఆమెకు సినిమా ఆఫర్ వచ్చింది. అయితే ఆ ఆఫర్ను ఆమె కాదనుకున్నారు. కొన్నేళ్ల తర్వాత 1955లో విడుదలైన మహాకవి కాళిదాసు సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. 2 ఏళ్ల తరువాత 1957లో పాండురంగ మహత్యం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో హీరోయిన్ గా చేశారు.
మాతృభాష కన్నడతో పాటు తమిళం, తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో సినిమాలు చేశారు. ఎన్టీఆర్, ఎంజీఆర్, ఏఎన్ఆర్తో కలిసి ఎన్నో సినిమాల్లో స్క్రీన్ పంచుకున్నారు. సరోజ 70 ఏళ్ల సినీ జీవితంలో దాదాపు 200 సినిమాల్లో నటించారు. 1985లో ఆమె లేడీస్ హాస్టల్ అనే సినిమా కోసం షూటింగ్ చేస్తూ ఉన్నారు. ఆ సమయంలోనే ఆమె భర్త అనారోగ్యానికి గురయ్యారు. మరుసటి సంవత్సరం 1986లో ఆయన చనిపోయారు. భర్త మరణం తరువాత ఆమె సినిమా షూటింగ్లో పాల్గొనలేదు. ఓ సంవత్సరం పాటు కుటుంబ సభ్యుల్ని తప్ప వేరే వాళ్లను కలవను కూడా లేదు. 1987లో మళ్లీ షూటింగ్లో పాల్గొన్నారు. లేడీస్ హాస్టల్ సినిమా విడుదలై సూపర్ హిట్ అయింది. భర్త మరణం తరువాత ఆమె కొత్త సినిమాలకు సైన్ చేయలేదు. భర్త మరణానికి ముందు సైన్ చేసిన సినిమాలు పూర్తి చేశారు. దాదాపు 5 ఏళ్ల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. అయితే నిర్మాతలు, ఫ్యాన్స్ బలవంతం చేయటంతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చారు. 2019లో నట సార్వభౌమ అనే కన్నడ సినిమాలో చివరిగా నటించారు. కాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ఓ మూవీ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తుండగా ఊహించని ప్రమాదంలో స్టంట్ మ్యాన్ ప్రాణాలు కోల్పోయారు. ఆర్య హీరోగా పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ మూవీ వెట్టు 1 తమిళనాడు చెన్నైలోని నాగపట్నం సమీపంలో ఓ గ్రామంలో గత 3 రోజులుగా టీం షూట్ చేస్తున్నారు. అయితే షూటింగ్ లో భాగంగా ఆదివారం యాక్షన్ సీక్వెన్స్ చిత్రిస్తుండగా స్టంట్ మ్యాన్ మోహన్ రాజు కారులో నుంచి బయటకు దూకుతూ గుండెపోటుకు గురయ్యారు. దీన్ని గమనించిన మూవీ టీం వెంటనే అతన్ని నాగపట్నం సమీపంలోని ఓ ఆసుపత్రికి తరలించింది. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో టీం విషాదంలో మునిగిపోయింది. కాంచీపురం నెహ్రూ పూంగడం ప్రాంతానికి చెందిన రాజు ఎన్నో సినిమాల్లో సాహసవంతమైన స్టంట్స్ చేశారు. కార్ జంపింగ్ స్టంట్ ఆర్టిస్ట్ గా పాపులారిటీ సంపాదించుకున్నారు. స్టంట్ మాస్టర్ రాజు మృతి పట్ల కాలీవుడ్ ఇండస్ట్రీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. స్టంట్ మ్యాన్ రాజు మృతి పట్ల హీరో విశాల్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సినిమా షూటింగ్ లో కారులో నుంచి దూకుతూ గుండెపోటుకు గురై స్టంట్ మ్యాన్ రాజు చనిపోవడాన్ని వార్తను జీర్ణించుకోలేకపోతున్నానన్నారు. రాజు తనకు చాలా ఏళ్లుగా తెలుసని, తన మూవీస్ లో ఎన్నో డేంజరస్ స్టంట్స్ చేశారని గుర్తు చేసుకున్నారు. రాజు కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఒక గ్రేట్ స్టంట్ ఆర్టిస్ట్ ను కోల్పోయామని స్టంట్ కొరియోగ్రాఫర్ సెల్వా అన్నారు. రాజు మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆయన స్టంట్ యూనియన్, చలనచిత్ర పరిశ్రమకు ఇది తీరని లోటని అన్నారు. గ్రేట్ కార్ జంపింగ్ స్టంట్ ఆర్టిస్టులలో రాజు ఒకరు. స్టంట్ యూనియన్, చిత్ర పరిశ్రమ ఆయన్ను మిస్ అవుతోంది అంటూ ఏడుస్తున్న ఎమోజీలతో ట్వీట్ చేశారు.
లండన్ లో విమాన ప్రమాదం జరిగింది. సౌదర్న్ ఎయిర్పోర్ట్ లో బీచ్ B200 సూపర్ కింగ్ ఎయిర్ విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. టేకాఫ్ అయిన కాసేపటికే విమానం కూలిపోగా ఆ వెంటనే భారీ పేలుడు సంభవించింది. లండన్ నుంచి నెదర్లాండ్స్ లోని లేలీస్టాడ్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే విమాన ప్రమాదంలో ఎవరైనా మరణించారా, గాయపడ్డారా అన్న అంశంపై ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. ఈ ఘటనతో ప్రస్తుతం ఎయిర్పోర్ట్ ను మూసివేసినట్టు అధికారులు స్పష్టం చేశారు. లండన్ లో విమాన ప్రమాదం జరిగింది. సౌదర్న్ ఎయిర్పోర్ట్ లో బీచ్ B200 సూపర్ కింగ్ ఎయిర్ విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. టేకాఫ్ అయిన కాసేపటికే విమానం కూలిపోగా ఆ వెంటనే భారీ పేలుడు సంభవించింది. లండన్ నుంచి నెదర్లాండ్స్ లోని లేలీస్టాడ్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే విమాన ప్రమాదంలో ఎవరైనా మరణించారా, గాయపడ్డారా అన్న అంశంపై ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. ఈ ఘటనతో ప్రస్తుతం ఎయిర్పోర్ట్ ను మూసివేసినట్టు అధికారులు స్పష్టం చేశారు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.